వాట్ కెన్ ఐ డు ఫర్ యు? ఆ రోజు మీరు నాకు ఇచ్చిన బ్యూటీ టిప్స్ నాకు చాలా యూజ్ అయింది. రే పాపి, నువ్వు ఇంటికి రాకపోతే బిజినెస్ బిజినెస్ అని తిరుగుతున్నావు అనుకున్నావు, కానీ ఇప్పుడే అర్థమైంది నువ్వు ఫిగర్ అని తిరుగుతున్నావా. లైఫ్ లో ఫస్ట్ టైం నన్ను ఇంత డీప్ గా టచ్ చేసిన మొదటి మగాడు మీరే. సారీ, ఆ రోజు నేను అలా చేసి ఉండకూడదు. ఆ పని మీరు నేను ఒంటరిగా ఉన్నప్పుడు చేసి ఉండాల్సింది. నో సార్, మీరు ఆ టైంలో అక్కడ చేయటమే కరెక్ట్. మీలో ఉన్న అందం పొగరు చూసి ఓవర్ ఎమోషనల్ అయ్యి అలా చేయాల్సి వచ్చింది. దట్స్ ఆల్. చేస్తావురా, చేస్తావు. కుందన బొమ్మ లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని ఇక్కడ ఇలా కులుకుతున్నావా? ఓకే బాయ్, టేక్ కేర్. సార్ ఏంటి సార్ ఇది? ఇప్పుడేగా అటుపక్క వెళ్ళారు, మరి ఇటు నుంచి ఎలా వచ్చారు? ఇంతలోనే మీ డ్రెస్ కూడా వచ్చి. నువ్వు కంగారు పడకు. నువ్వు తనతో నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసినోడు కూడా అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు, అందుకే నీతో అలా మాట్లాడాల్సి వచ్చింది. సో వాడు చూస్తున్నప్పుడు వెళ్ళినట్టుగా వెళ్ళి డ్రెస్ మార్చుకుని అలాగే వచ్చేసారు. నీకు ఎప్పుడైనా ఫోన్ చేయాలనిపిస్తే అరే బామర్ది, నువ్వు గడిగడికి మీటింగ్ అని బయటికి వెళ్ళేది ఈ మీటింగ్ కా? ఇప్పుడు పెట్టిస్తాను రా నీ పెళ్ళంతో మీటింగ్. సావిత్రి, నేను నీకోసం ఇంటికి వెళ్తున్నాను చెల్లెమ్మా, నువ్వే ఇక్కడికి వచ్చేసావు. ఇలా చూడు, మీ ఆయన నీకో పెద్ద ఇల్లు కట్టించి నీకు తెలియకుండానే చిన్నిల్లు కట్టబోతున్నాడు. పునాది కార్యక్రమం జరుగుతుంది, పిల్లలు లేపక ముందే ఆఫ్ చేసి సేఫ్ అవ్వాలి. కంపెనీతో మాట్లాడండి. ఓకే సార్. ఏంటి సార్ ఇది? 5 నిమిషాలు కాలేదు అప్పుడే డ్రెస్ చేంజ్ చేశారు. భలే ఫాస్ట్ గా ఉన్నారు. అసలు మీకేమైంది? ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? అసలు నాకు ఎన్ని పనులు ఉన్నాయో మీకు తెలుసా? లీవ్ మీ అలోన్. మా ఆయనకి నాతో మాట్లాడడానికి టైం సరిపోవట్లేదు, అలాంటిది వేరే అమ్మాయితో మాట్లాడే టైం ఎక్కడిది? ఇలా మరోసారి పనికిరాని కబుర్లు చెప్పి నన్ను డిస్టర్బ్ చేసావనుకో, నీ 2 కళ్ళు పీకేస్తా. ఇదేంటి? ఇంతకు ముందు నేను వచ్చి చూసినప్పుడు బనేన్ వేసుకుని బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని పని కట్టుకుని తీసుకొచ్చి చూపిస్తే కోట్ వేసుకుని కోపంగా మాట్లాడుతున్నాడే. ఒక్క ముక్క అర్థం కావడం లేదు.